విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. యోగిని ఏకాదశి మన పాపాలన్నిటి నుంచి విముక్తినిచ్చేటువంటి పవిత్ర వ్రతం యోగిని ఏకాదశి. దీని గురించి వీడియోలో తెలుసుకుందాం. మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తుంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు. మరి యోగిని ఏకాదశి శనివారం నాడు మనకి యోగిని ఏకాదశి వస్తే ఇంకా మంచిది అంటుంటారు. పుణ్యప్రదమైన రోజు యోగిని ఏకాదశి అనేది. ఏకాదశి అంటేనే ఉపవాసాన్ని, నియమాన్ని, శుద్ధతని సూచించేటువంటి రోజు. అందులో యోగిని ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన తిథి. విశేషంగా పవిత్రమైనదిగా మనకు పురాణాల్లో పేర్కొనబడింది. ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా మన పాపాలన్నీ కూడా తొలగిపోవడం, మనకి దివ్యమైనటువంటి ఫలితాలు లభిస్తాయని ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి దానికి. మరి ఏకాదశి వ్రత మహిమ కానీ, పౌరాణిక నేపథ్యం కానీ ఏంటి అంటే, పద్మ పురాణంలో, భవిష్య పురాణంలో ఈ వ్రత ప్రాముఖ్యత గురించి చాలా విపులంగా వివరించారు. యోగిని ఏకాదశి వ్రతం ద్వారా అనేక జన్మల పాపాలన్నీ కూడా నశిస్తాయి. విష్ణు భక్తులకు ఇది తప్పక పాటించాల్సిన రోజు. దీనికి సంబంధించినటువంటి పురాణ కథ ఏంటి అంటే, కుబేరుడికి ఒక సేవకుడు ఉంటాడు. ఆయన పేరు హేమమాలి. అతడు లక్ష్మీ విష్ణు పూజకు తులసి పువ్వులు తేవాల్సిన బాధ్యతను మరచి భార్యతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. దీంతో అతన్ని శపించి రాక్షస రూపంలో భూమిపై పడేస్తారన్నమాట. అతడు నారద మహర్షిని ప్రార్థించగా యోగిని ఏకాదశి వ్రతాన్ని సూచిస్తాడు. ఈ వ్రతం చేసి అతను తన రాక్షస శాపం నుంచి విముక్తి పొందుతాడు. యోగిని అనే పదార్థార్థం ఏంటి అంటే, యోగిని అంటే దేవతా స్వరూపంలో ఉండే శక్తి. యోగమాయ, యోగిని శక్తి, ఇవన్నీ వింటుంటాం మనం ఈ పేర్లు. ఈ రోజున ఉపవాసము, నియమాలు కనుక పాటించినట్టయితే ఆ దేవతా శక్తులు మన పాపాలని తుడిచివేస్తాయి అన్నమాట. శరీరంలో నాడుల్ని శుద్ధి చేసేటువంటి శక్తి ఉంటుంది ఈ రోజులో. మన ఆలోచనలు, భవిష్యత్తు మార్పు గమనించగలిగినటువంటి స్థితి వస్తుంది మనకి. అయితే ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి, విధానం ఏంటి అంటే, ఉదయాన్నే లేచి శుద్ధి అవ్వడం, పంచగవ్య స్నానము లేదా సాధారణ గోమయ స్నానము చేసినా కూడా మనకు ఫలితం ఉంటుంది. ఆ రోజు విష్ణు పూజ చేయడం, పసుపు, చందనము, తులసి దళాలతో పూజ చేయాలి. తులసి దళాలు తప్పక వినియోగించాలి. మంత్రజపం ఓం నమో నారాయణాయ, ఓం విష్ణవే నమః, ఓం జిష్ణవే నమః, భూతాత్మనే నమః, ఇలా ఎన్నో నారాయణ మంత్రాలు ఉన్నాయి. అందులో ఏదో ఒక ఇష్ట మంత్రాన్ని తీసుకొని ఆ రోజు మీరు జపించుకోవాలి. పూర్తి ఉపవాసం కానీ, ఫలాహార ఉపవాసం కానీ ఉండొచ్చు. రాత్రి పూజ అనంతరం విష్ణు సహస్రనామ పఠనం చేయాలి. అంటే ద్వాదశ రోజున మరుసటి నాడు మళ్ళీ పారాయణ చేయాలి. వినయంగా ఉపవాసాన్ని ముగించాలి. బ్రాహ్మణ భోజనం, అన్నదానం చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద పాపాలు కూడా నశించేటువంటి పితృదోష నివారణ కోసము కూడా మనము ఈ యోగిని ఏకాదశిని చేస్తుంటాం. చాలామంది జాతకాల్లో పితృదోషం ఉంటుంది. ఎంత చేసినా కూడా కెరీర్లో వాళ్ళకి సెటిల్మెంట్ రాదు, సరైనటువంటి ఉద్యోగం ఉండదు, వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీస్కి, క్యాపబిలిటీస్కి తగ్గ శక్తి ఉండదు, వాళ్ళకి ఎనర్జీ పనిచేయదు, ఎంత పని చేసినా గుర్తింపు లభించదు. అలాంటప్పుడు అలాగే ఆర్థిక స్థిరత్వం లేని వాళ్ళు, వ్యాపారాలు నష్టపోయేవాళ్ళు, ఉపాధిలో పురోగతి లేని వాళ్ళు, అలాగే కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు, అనవసరమైనటువంటి చిక్కులు ఉన్నవాళ్ళు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళల్లో జాప్యం జరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా పితృదోషం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. వాళ్ళు ఈ యోగిని ఏకాదశిని పాటిస్తే కనుక వాళ్ళకి వైకుంఠంలో స్థానం లభించడంతో పాటు చక్కటి పరిహారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు తూర్పు దిశలో విష్ణు పటాన్ని పెట్టుకొని పూజ చేయడం, అలాగే ఇంటి గోడలపైన తులసి గంధం కానీ, చందనంతో కానీ చుక్కలు పెట్టడం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే మూల్యాంకం 1, 3, 6, 9 మీ డేట్ ఆఫ్ బర్త్ అలా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా విజయాలు దక్కేందుకు చేయొచ్చు. గురు శని ప్రభావిత వ్యక్తులు, ఎక్కువగా దోషాలు ఉన్నవాళ్ళు ఉపశమనంగా ఈ యోగిని ఏకాదశి వ్రతం చేయొచ్చు. ఈ ఉపవాసం కానీ, విష్ణు పూజ కానీ చేయడం ద్వారా శరీరము, మనస్సు, ఆత్మ 3 కూడా శుద్ధి అవ్వడం, మనము అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. పూర్వ పాపాల నివారణ కోసం, భవిష్యత్తు శ్రేయస్సు కోసం ఈ ఒక్కరోజు కనుక మీరు నిబద్ధతతో యోగిని ఏకాదశి వ్రతం చేసినట్టయితే జీవిత మార్గం ప్రకాశవంతంగా మారుతుంది. మరి మీకు ఎవరికైనా ఏకాదశి రోజు చేసినటువంటి ఉపవాసాల ఫలితాన్ని ఎప్పుడైనా మీరు అనుభవించారా? మీకు ఎలాంటి మార్పులు వచ్చాయి అలాంటివి చేసిన తర్వాత? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నమస్తే.